రంగారెడ్డి డివిజన్లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్పై గట్టి నిఘా పెట్టాలని డిప్యూటీ కమిషనర్ దశరథ్ అన్నారు. గురువారం ఆబ్కారీ భవన్లో సమావేశ మందిరంలో రంగారెడ్డి ఎక్సైజ్ అధికారుల సమీక్షా సమావేశం జరిగింది. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను అరికట్టినప్పుడే ఎక్సైజ్ లిక్కర్ అమ్మకాలు పెరుగుతాయని పేర్కొన్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్తో పాటు గంజాయి, డ్రగ్స్ అమ్మకాలపై కూడా నిఘా పెంచాలన్నారు. వీటితో పాటు స్టేషన్లో పలు కేసుల్లో నిల్వ ఉన్న గంజాయి, డ్రగ్స్ను వెంటనే డిస్పోజల్ కమిటీ అనుమతి తీసుకోవాల్సి కాల్చివేయాలని చెప్పారు. చాలా కేసులు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో ఉన్న వాహనాలను కూడా సంబంధిత ఓనర్లకు నోటీసులు ఇచ్చి వేలం పెట్టాలని సూచించారు. నూట 97 కేసుల్లో 149 మందిని అరెస్ట్ చేయడం, 7,904 కేజీల బెల్లం, 40 కేజీల అల్లం, 81.72 కేజీల గంజాయిని, ఇతర డ్రగ్స్ను పట్టుకోవడం పట్ల డిప్యూటీ కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెలలో మరింతగా పనితీరును కనపరచాలని కోరారు. సమావేశంలో డీసీతో పాటు అసిస్టెంట్ కమిషనర్ శంషాబాద్, సరూర్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.